జై రామానుజ అస్మద్గురుభ్యో నమ. అందరికీ దాసోహాలండి. రామానుజ అష్టోత్తర శతనామావళిలో 103వ నామం గురించి తెలుసుకుంటున్నాం. ఓం గోదాభీష్ట ప్రపూరకాయ నమ అనేది నామం. గోదాదేవి కోరికను తీర్చిన రామానుజుల వారికి నమస్కారములు. గోదాదేవి అంటే ఆండాళ్ తాయార్లు, శ్రీరంగనాథునకు భక్తురాలు, ప్రియురాలు. ఆ తల్లి అభిష్టము మేర శ్రీరామానుజులు పామాల అంటే పాసురాలతో కూడిన మాల, అంటే తిరుప్పావై 30 పాసురాలు మాలను అంటే పూమాలను, అంటే ఆండాళ్ళమ్మ ధరించి విడిచిన మాలను అర్చనలో కొనసాగించారు రామానుజుల వారు. తిరుమాలి రుంసోలై అనే దివ్య దేశంలోని స్వామికి అక్కర రసలు క్షీరా అన్నములు, అంటే 108 గంగాళంతో క్షీరాన్నమును సమర్పించడం గోదాదేవి అభిష్టమును గుర్తించి శ్రీరామానుజులు ఆమె కోరికను తీర్చినవారు. అంతటి ప్రేమైక మూర్తి శ్రీరామానుజులు నిరంతరము కూడా తిరుప్పావై ప్రబంధాన్ని అనుసంధానం చేస్తూ ఉండేవారు. అందువల్ల వీరికి తిరుప్పావైజియర్ అని పేరు కూడా సార్థకమైంది. అట్టి రామానుజులకు ప్రణామములు. తిరుప్పావైజియర్ అనే పేరు ఎలా వచ్చిందో విపులంగా వీడియోలో చెప్పబడింది. ఆ వీడియోను కూడా సేవించండి. జై రామానుజ. జై రామానుజ. భగవతి రామానుజుల వారికి తిరుప్పావై అంటే చాలా ఇష్టం అన్నమాట. ఉపనిషత్తు సారమైన తిరుప్పావైని ఎప్పుడు కూడా అనుసంధానం చేసుకుంటూ ఉంటారంట. రామానుజుల వారు భిక్షాటనకి వెళుతూ ఉన్నప్పుడు కూడా ఆ తిరుప్పావైని అనుసంధానం చేసుకుంటూ భిక్ష తీసుకుంటారంట. ఒకరోజు రామానుజుల వారు 18వ పాసురం తిరుప్పావైలో 18వ పాసురం అంటే రామానుజుల వారికి చాలా ఇష్టమంట. ఉందు మదకలిత్తాన్ అనే పాసురం అనమాట. ఆ పాసురం అనుసంధానం చేసుకుంటూ భిక్షకు వెళుతూ ఉన్నప్పుడు అక్కడ మహాపూర్ణులు వాకిట భిక్షకై నిలిచి ఉన్నారంట. అప్పుడు మహాపూర్ణులు వారి కుమార్తె అత్తుళ్ళాయమ్మ గారు తలుపు తెరుస్తున్నారంట. ఇక్కడ 18వ పాసురంలో ఉందు మదకలిత్తాననే పాసురంలో అనుసంధానంలో అర్థంలో ఉన్నారు రామానుజుల వారు. అర్థం ఎలా ఉంది? నీలాదేవి తలుపులు తీసినట్టు, అంటే గోపికలు పిలుస్తుంటే నిద్ర లేచి ఆ నీలాదేవి తలుపు తీస్తున్నప్పుడు గాజుల శబ్దం వినపడుతుంది. ఆయన అనుసంధానం చేసే గాజుల శబ్దం, ఇక్కడ అత్తుళ్ళాయమ్మ గారు ఆవిడ తలుపు తీస్తున్న గాజుల శబ్దం ఒకేసారి ఆయన భావనలో, అంటే రామానుజుల వారి యొక్క భావనలో రావడం వల్ల అత్తుళ్ళాయమ్మ గారిని నీలాదేవి అనుకుని మోర్చపోయారంట. అంటే కళ్ళు తిరిగి పడిపోయారు. అప్పుడు గబగబా అత్తుళ్ళాయమ్మ గారు వారి తండ్రి దగ్గరికి వెళ్ళి, మహాపూర్ణుల దగ్గరికి వెళ్ళి, తండ్రి గారు నేను భిక్ష వేద్దాం అనుకున్నాను, రామానుజుల వారు కళ్ళు తిరిగి పడిపోయారు, మోర్చ చెందారు అని చెబితే, కంగారు పడకమ్మా, రామానుజుల వారికి తిరుప్పావై అంటే చాలా ఇష్టం. ఇప్పుడు 18వ పాసురాన్ని అనుసంధానం చేస్తూ ఉంటారు. దానిలో నీలాదేవి తలుపు తీసినట్లే నువ్వు తలుపు తీశావు. నిన్ను నీలాదేవిగా భావించి ఆయన మోర్చ అంటే కళ్ళు తిరిగి పడిపోయారు ఆనందంలో అని చెప్పి రామానుజుల వారిని లేవదీశారంట. లేవదీసి అప్పుడు ఈ మహాపూర్ణులు ఏమన్నారు అంటే, తను కౌగిలించుకుని తిరుప్పావై జియరే అన్నారంట. అందుకని అప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా అనుసంధానం చేసుకుంటారు కాబట్టి రామానుజుల వారు వారికి తిరుప్పావై జియర్ అని పేరు వచ్చిందనమాట. ఈ దృశ్యాన్ని అక్కడ భిక్షాటన వెళ్ళడం అక్కడ చూశారు. అక్కడ అత్తుళ్ళాయమ్మ భిక్ష కోసం వస్తే నీలాదేవిగా భావించారు. అత్తుళ్ళాయమ్మ వెనక నీలాదేవి ఉంది చూడండి ఆ ఫోటోలో. అందరూ కూడా చూడండి, సేవించండి. జై రామానుజ.